ప్రపంచంలో ఉన్న మూవీ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ ఏ ఇండస్ట్రీకి ఉండదేమో. అలాంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోయిన్ పూనం కౌర్. పూనం కౌర్ ఒక డైరెక్టర్ అండ్ ఒక పెద్ద హీరో వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అండ్ కొన్ని మంత్స్ పాటు ఈమె డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయింది. నేను పూనం కౌర్ గురించి రీసెర్చ్ చేస్తుంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరో గురించి చాలా దారుణాలు తెలిసాయి. అవి తెలుసుకున్న తర్వాత నేను పూనం కౌర్ గురించి చెప్పాలా వద్దా అని డౌట్ లో ఉండిపోయాను. అసలు పూనం కౌర్ కి ఏం జరిగింది, ఎందుకు పూనం కౌర్ ఇచ్చిన కంప్లైంట్ ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోలేదో ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో హే గైస్, నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియోలో ఇప్పుడు నేను TFI లో ఉన్న పెద్దవాళ్ళ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు ఎంత మందికి షేర్ చేయగలరో అంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో మీద స్ట్రైక్స్ వేసి దీన్ని పర్మనెంట్ గా యూట్యూబ్ లో నుంచి డిలీట్ చేయించేయగలరు. సో ఓకే. దీపా అలియాస్ నక్షత్ర అలియాస్ పూనం కౌర్ 1986 అక్టోబర్ లో పంజాబ్ లోని సిక్ ఫ్యామిలీలో జన్మించింది. పూనం కౌర్ కి చిన్నప్పటి నుండి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఈమె మోడలింగ్ చేస్తూనే మన TFI లోకి 2006 లో వచ్చిన మాంగళ్య మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తీన్మార్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆడిషన్ కండక్ట్ చేస్తుంటే ఆ ఆడిషన్ కి పూనం కూడా వెళ్ళింది. గురూజీకి పూనం యాక్టింగ్ నచ్చి తనని పిలిచి నువ్వు పెద్ద హీరో మూవీలో యాక్ట్ చేయబోతున్నావు, ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవాలి అని చెప్పాడు. ఈ తీన్మార్ మూవీ చేస్తున్న టైంలోనే పవన్ కళ్యాణ్ అండ్ పూనం కౌర్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కొన్ని ఇయర్స్ పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడంట. ఒకసారి ఈ క్లిప్ వినండి. బాధపడతా నాకు ఐ లవ్ యూ అని చెప్పి ఇది అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే నాకు ఎంత బాధ ఉంటుంది నాకు చెప్పండి. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ పూనం ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. పూనం కౌర్ త్రివిక్రమ్ దగ్గరికి వెళ్లి అన్నయ్య నేను పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి, అప్పుడే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే అదే అడిగాను త్రివిక్రమ్ కి, నేను ఒకసారి మాట్లాడాలి అన్నయ్య, నేను ఆయనతో మాట్లాడితే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే ఎందుకు మాట్లాడతావు, ఎంత ధైర్యం, నువ్వు వస్తుంది అయిపోతుంది అంటే అంటే ఏమనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ జల్సా మూవీ ముందు వరకు బానే ఉన్నాడంట. తర్వాత ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కి ఫ్రెండ్ అయ్యాడో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ చెడిపోయాడంట. ఒకసారి పూనం కౌర్ చెప్తున్న ఈ క్లిప్ వినండి. కళ్యాణ్ గారు జల్సా వరకు బాగున్నారు, దాని తర్వాత దరిద్రం పట్టింది ఆయనకి. నేను చెప్తున్నాను మీకు, లేనిపోయిన హ్యాబిట్స్ అన్ని పెట్టారు. నువ్వు ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ ఎంత సార్ డబ్బుల కోసమే సార్ అమ్మాయిలు వచ్చేది అనేది, నేను అది రాంగ్ ప్రూవ్ చేసి ఉంటాను నేను చెప్తున్నాను. దీని మీద రేణు దేశాయ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. పవన్ నిజంగానే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడని ఆమె చెప్పారు. అందుకే వీళ్ళకి డివోర్స్ కూడా అయిందంట. 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. రేణు దేశాయ్ గారు చెప్తున్న ఈ క్లిప్ చూడండి. had a baby with some lady అంతే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్టార్ట్ చేశాక చాలా మంది పూనం కౌర్ ఇష్యూ గురించి చెప్పండి అని అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో చూడండి. ఈయన అందరి ముందు అలా మాట్లాడేసరికి పూనం నేను గాని ప్రూఫ్స్ తో వస్తే జనసేన కూడా ఉండదు అని ఆడియోలో చెప్పింది. వాళ్ళు మాట్లాడారు కానీ ఈ రోజు వరకు నేను బయటకు వచ్చి ఏదైనా తప్పు మాట్లాడానా పవన్ కళ్యాణ్ గురించి? అయిపోయింది. వాళ్ళు అలా క్యాష్ చేసుకుంటూ ఉంటే నేను ఎదురుగా వచ్చి ఉంటే ఆ జనసేన బంద్ అయిపోద్ది. అది కరెక్ట్ గా మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైతే పూనం ఆడియో క్లిప్ లో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, బయట పెడితే జనసేన ఉండదు అని చెప్పిందో అప్పుడు పవన్ కళ్యాణ్ తనకి వార్నింగ్ కూడా ఇచ్చాడంట. త్రివిక్రమ్ తనని మానసికంగా హింసించి సూసైడ్ చేసుకునే వరకు తీసుకుని వెళ్ళాడు. అండ్ అంతేకాకుండా నువ్వు బయటికి వెళ్లి కంప్లైంట్ ఇస్తే నీ ఫ్యామిలీని చంపేస్తా అని కూడా వార్నింగ్ ఇచ్చాడంట. ఓసారి పోసాని గారి ఈ వీడియో చూడండి. నోరు మూసుకో, ఎప్పుడన్నా రా ఒక వేషం పడేస్తా, ఇది బయట పెట్టావు కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడు. అందుకే తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడింది. తను 6 months తర్వాత స్ట్రాంగ్ అయ్యి ఫిలిం ఛాంబర్ లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న కొంతమంది తనని నువ్వు చనిపోతే 1 day న్యూసే, నువ్వు పెద్ద వాళ్ళ మీదే కంప్లైంట్ ఇస్తావా అని ఆ కంప్లైంట్ ని పక్కన పడేశారంట. వీళ్ళు ఒక 2 years నన్ను సతాయించి చావు దాకా తీసుకెళ్లారు. ఓకే, కొంతమంది నువ్వు చచ్చిపోతే నువ్వు ఒక 1 day న్యూస్ ఉంటుంది అని చెప్పారు. ఆ మాటకి నేను చచ్చే వరకు ఆ మనిషి నన్ను చూడాలని నేను బ్రతుకుతున్నా.
అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎందుకు ఇన్ని ఇయర్స్ గడిచినా పూనం కౌర్ కంప్లైంట్ ని సాల్వ్ చేయలేకపోతున్నారంటే బికాస్ ఆఫ్ తన కంప్లైంట్ ఇచ్చింది త్రివిక్రమ్ మీద. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి ఫ్రెండ్. ఇప్పుడు ఈ ఛాంబర్ లో ఉన్న మెంబర్స్ త్రివిక్రమ్ ని క్వశ్చన్ చేస్తే చిరంజీవియే డైరెక్ట్ గా కాల్ చేస్తాడనే భయం ఒకటి. అండ్ అంతేకాకుండా మళ్ళీ వీళ్ళకి కూడా మూవీస్ లో ఛాన్సెస్ రానివ్వరు. టాలీవుడ్ ని శాసిస్తుంది మెగా ఫ్యామిలీని. వీళ్ళకి ఆపోజిట్ గా వెళ్తే అందరి కెరీర్స్ నాశనం చేసి పడేస్తూ ఉంటారు. అందుకే ఇప్పటి వరకు చాలా మంది ఛాంబర్ మెంబర్స్ గా మారినా ఎవరు ఈ కంప్లైంట్ ని పట్టించుకోరు. ఈ ఛాంబర్ మెంబర్స్ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలో కూడా ఆ పెద్దే నిర్ణయిస్తాడు. ఈ పెద్ద ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడాలి. మళ్ళీ పేరుకి ప్రెస్ మీట్ లో ఈ ఛాంబర్ మెంబర్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రండి కంప్లైంట్ ఇవ్వండి మేము సాల్వ్ చేస్తామంటారు. ఓసారి ప్రగతి గారు చెప్తున్న ఈ వీడియో చూడండి. ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి. మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. కంప్లైంట్ మెగా ఫ్యామిలీ మీదో లేదా వాళ్ళకి క్లోజ్ గా ఉండే వాళ్ళ మీదో ఇస్తే అస్సలు పట్టించుకోరు. అందుకే పూనం కౌర్ వీళ్ళు పట్టించుకోవడం లేదని ఎక్స్ లో ట్వీట్ వేస్తూ ఉంది. ఈ మెగా వాళ్ళ వల్ల చాలా మంది అన్యాయంగా బలైపోయారు. ఈ క్రికెట్ టీం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.